మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో మండల పార్టీ కన్వీనర్ పోలేనేని చంద్రబాబు నాయుడు, గ్రామ టీడీపీ నాయకులు, మండల పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదుగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి గ్రామ టీడీపీ నాయకులు, మండల పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి శ్రీనివాసరావు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. తదుపరి పెన్షన్దారులు శాసనసభ్యులు కాకర్ల సురేష్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తదుపరి గ్రామ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే కాకర్ల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే కాకర్ల వెంటనే సానుకూలంగా స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆదినాయరైన, సచివాలయం సిబ్బంది, మండల పార్టీ కన్వీనర్ పోలేనేని చంద్రబాబు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలేనేని రమేష్, మాజీ డెప్యూటీసీ దామా మహేష్, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, నాయకులు ఎరవ కృష్ణయ్య, అల్లిక మధు, దాసరి అశోక్, తలపనేని లక్ష్మీనారాయణ, కిలారి నరేంద్ర, అంబట్ సురేంద్ర, గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ మంచాల ఏడుకొండలు, సీనియర్ నాయకులు ఐతా నారాయణ, పోలేనేని మాల్యాద్రి, పాటిమండ్ల వేణు, ఐతా వెంకటేశ్వర్లు, కొల్లా రామకృష్ణ, తలపనేని నరసపనాయుడు, రావిపాటి హరిబాబు, సాగుటూరి రవి, గోపిదేశు అంకయ్య, ఐతా హరి, బిల్లా మస్తాన్, ఎస్సీసెల్ నాయకులు ఒంగోలు శేషగిరి, మంచాల మన్మద, బెజవాడ ఆదాము, యువ నాయకులు సిహెచ్ ప్రసాద్, మంచాల సతీష్, మల్లికార్జున, ఇంకా భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామ మహిళా సోదరీమణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆదిమూర్తిపురం గ్రామ నాయకులు, సాగునీటి సంఘం అధ్యక్షులు, మండల టీడీపీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామానికి పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యుల కాకర్ల సురేష్ కి, కార్యక్రమానికి విచ్చేసిన మండల పార్టీ నాయకులకు మరియు గ్రామ మహిళా సోదరీమణులకు పిలవగానే భారీ సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ కొండాపురం మండలం ఆదిమూర్తిపురం దగ్గర ఆదిమూర్తిపురం ఎస్సీ కాలనీలో ఉన్నాము. మీకు అందరికీ తెలుసు, 1వ తేదీన మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కానీ రేపు ఆదివారం అయినందువల్ల ఒకరోజు ముందుగానే మనం ఈ రోజున పెన్షన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా దాదాపు బాబు గారు కూడా మీకు అందరికీ తెలుసు, మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ కార్యక్రమం రోజున ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. అదే కార్యక్రమంలో భాగంగా నేను కానీ, మా నాయకులు కానీ, అలాగే మన అధికారులు కానీ వారందరితో కలిసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా. ఈ రోజున ఎంతోమంది ఎస్సీ కాలనీలో మహిళలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అలాగే వికలాంగులు అవ్వచ్చు, రకరకాల కేటగిరీల్లో మనం 500 మనకు దాదాపుగా 5,300 పెన్షన్లు, రాఫ్గా 5,300 పెన్షన్లు, 2,32,00,000 పైచిలకు మనం నెలకి కొండాపురం మండలంలో పెన్షన్ ఇస్తున్నాం. అంటే నెలకి 2,32,00,000 అంటే దాదాపు సంవత్సరానికి 25 కోట్ల పైచిలకు, 25 కోట్ల పైచిలకు మనం ఒక్క కొండాపురం మండలంలోనే సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది వెల్ఫేర్ స్కీమ్ ద్వారా. మీకు అందరికీ తెలుసు, ఈ 4,000 పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం కానీ, అంతకుముందు 3,000 ఉన్నది 6,000 చేయడం కానీ, అన్ని కేటగిరీల్లో కూడా దాదాపుగా అన్ని పెంచుకుంటా వెళ్ళి మనం ఈ వెల్ఫేర్ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో
పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం, పెద్దవాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఎందుకంటే మైగ్రేషన్ ఎక్కువ ఉన్న ఏరియాలు కాబట్టి ఎక్కువగా పెద్దవాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతాలు ఇవన్నీ. కొండాపురం కానీ, ఉరుకుంటపాడు మండలం కానీ, వీరందరికీ కూడా ఎంతో ఉపయోగం ఉంది. వాళ్ళ కళ్ళ ఆనందం కానీ, దాదాపు 1000 రూపాయలు పెన్షన్ పెరగడం అంటే చిన్న విషయం ఏం కాదు. వాళ్ళకి ఎంతో ఆదరవ దానివల్ల. వాళ్ళ మెడిసిన్స్ అవ్వచ్చు, లేకపోతే దిన వాళ్ళకి జరిగే ఖర్చులు అవ్వచ్చు, ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు, దాదాపుగా మనం 13,500 ఇళ్ళు పెట్టున్నాం మనం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో 13,500 ఇళ్ళు. ఇప్పుడు ఈ కాలనీలో కూడా, ఎస్సీ కాలనీలో కూడా రాగానే అడగడం జరిగింది, ఇంకెవరైనా కాలనీస్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోమని చెప్పి. వాళ్ళందరూ కూడా కాలనీస్ పెట్టుకొని ఉన్నారు. అందరికీ ఇళ్ళు వచ్చేలా చూడడం, అలాగే ఇళ్ల స్థలాలు లేవని చెప్పారు. ఇప్పుడే మన నాయకులు ఇక్కడ, వాళ్ళ పార్టీ నాయకులు, వారికి కూడా ఇళ్ల స్థలాలు వచ్చేలాగా చేయాలి. అదే నేను ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇళ్ల స్థలాలు వీలైనంత తొందరగా ఇళ్ల స్థలాలు ఇప్పించే మార్గం చూస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా భూ పంపిణీ కూడా, ఎవరికైతే పొలం లేదో వాళ్ళకు కూడా భూ పంపిణీ చేసే మార్గం. అలాగే ఇక్కడ నీళ్ల సదుపాయం కానీ, లేకపోతే ఇప్పుడే స్కూల్ సమస్య ఒకటి చెప్పడం జరిగింది. ఎస్సీ కాలనీలో స్కూలు 20 మంది పిల్లలు ఉంటే ఆ స్కూల్ కూడా ఇబ్బందిగా ఉందని, ఇంకా మరికొన్ని గ్రామ సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రాసుకొని వాటన్నిటి మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి పంచాయతీలో కూడా మా దగ్గర సమస్యలన్నీ ఉన్నాయి. ఏమేం చేయాలి, మనం ఏమేమి చేస్తే వాళ్ళ అవసరాలు ఇంకా మెరుగుపడతాయనే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. రోడ్లు చేసుకుంటున్నాం, తర్వాత డ్రైన్ల మీదకి వస్తాం. డ్రైన్లు కూడా చాలా చోట్ల ఇబ్బంది ఉంది. ఒక్క చోట కూడా డ్రైన్లు వేసిన పాపాన బాగాలేదు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో డ్రైన్ల మీద కూడా ఫోకస్ చేసుకొని ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసుకొని ఇండస్ట్రీల పరంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది, పెద్ద ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అది రిజల్ట్స్ రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. మహిళలకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది, యువతకు ఉద్యోగాలు రావాల్సిన. ముందుగా మహిళలు ఎంతో మంది కూడా పాపం స్కిల్స్ ఉండి కూడా ఏమీ పని లేక, అంటే రోజుకి 200-300 కూలిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో. దాని విధంగా కృషి చేస్తాం. అలా విధంగా మన పార్టీ కార్యకర్తలు కానీ గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి కార్యక్రమాల్లో మీరు భాగం పంచుకోవాలని, ప్రతి మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి. ఎగ్జాంపుల్ చెప్తాం, ఇప్పుడు మన ఆర్జీఎస్ఎస్ కింద స్తంభాలు వేస్తూ ఉన్నారు. కనీసం ప్రతిప్పుడు కూడా మన దగ్గర నుంచి చేయించుకోవాలి, మన నాయకులు కూడా దగ్గర నుంచి చేయించుకోవాలి. మేము ఎంతో కార్యక్రమం చేస్తాం. దాదాపుగా అయిపోయింది ఆ కార్యక్రమం. ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా 3 ఫేస్ లైన్ కానీ, లేకపోతే అన్ని గ్రామాల్లో కూడా అవి కూడా మనం దగ్గరుండి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 15-20% ఏమో పెండింగ్ ఉంది. దాని గురించి కూడా రివ్యూ చేసుకున్నాం మొన్న. ఈ మధ్య ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ నాయకులకి, అలాగే మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీకు తెలుసు, దాదాపుగా 1040 కుటుంబాలకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. 6,80,00,000 రూపాయలు ఈ రోజుకి గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి దయతోటే మనం 6,80,00,000 రూపాయలు మన కుటుంబాలకి హెల్ప్ చేయడం జరిగింది. ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో, వాళ్ళు ఆరోగ్య సమస్యలతోటే అప్పులు పాలైపోయి ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ 6,80,00,000 రూపాయలు మనం ఈ రోజుకి 18 నెలల్లో మనం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంత హెల్ప్ రాబోతా ఉందో మనకు. మనం ధైర్యంగా ముందుకెళ్తా, ప్రతి ఒక్కటి కూడా సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్దాం. ప్రతి ఒక్క సమస్యని అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి వీలైన సమస్యలు అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేసుకుని మనం ముందుకు పోతాం. అదేవిధంగా మన నాయకులు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మండల కన్వీనర్ మన కొల్లినేని చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు, నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఎంపీడీఓ గారికి, అలాగే మన సచివాలయం సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.